సంబంధించి మనం చెప్పింది కాదు, వాళ్ళు అన్నవే బయట ప్లే చేసాం మనం. ఒకటి వ్లాదిమిర్ పుతిన్ వస్తే ఉండడానికి, లేదు అని అంటే ప్రధానమంత్రికి రాష్ట్రపతికి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. లేదు అని అంటే అంతకుముందు రోజా గారు చెప్పినటువంటి అంశం కూడా నేను ప్లే చేశాను. ఆ తర్వాత గుడివాడ అమర్నాథ్ గారు. ఏంటి సార్ ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఋషికొండ ప్యాలెస్ అనేటువంటిది పైకి ఏం చెప్పినప్పటికీ రికార్డుల్లో అంటే టూరిజం దాని కింద ఉన్నప్పటికీ ఆయన నివాసం ఉండటానికి లేదా విశాఖ కేంద్రంగా ప్రభుత్వ కార్యకలాపాలకు అనధికారికంగా ఉద్దేశించినటువంటి దానిలో ఎవరికి ఎలాంటి సందేహం లేదు, అది వాస్తవం. కాకపోతే ఏంటంటే పైన అదంతా కూడా టూరిజం పేరుతోటి దాన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఒకటి గతంలో కూడా చెప్పారు, ప్రధానమంత్రి లేకపోతే రాష్ట్రపతి ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు విశాఖపట్నంలో ఉండటానికి సరైనటువంటి వసతులు లేవు, ఇవి ఉపయోగపడతాయని గతంలో కూడా చెప్పారు. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నారు. ఉంటారా సార్ అట్లా ఉంటారా? అంటే మామూలుగా మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్, అంటే రాష్ట్రపతి గాని ప్రధాని గాని వస్తే ఇట్లా ఉంటారా అంటే ఉండకూడదని ఏం లేదు కానీ వాళ్ళు నేవీ అండర్ లో ఉంటారు కదా, అక్కడ వాళ్ళ త్రివిధ దళాలు, ఆ రక్షణ శాఖ అట్లాంటి ప్లేస్ లో కదా వాళ్ళు ఉంటారు. ఏం లేదు. ఇప్పుడు విజయవాడ ఇందిరాగాంధీ వచ్చినప్పుడు VTPS గెస్ట్ హౌస్ లో ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా రాష్ట్రపతి గారు వస్తే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ మిలిటరీ వీళ్ళ అండర్లోనే వీళ్ళే చూసుకుంటారు కదా అంతా. అండర్ అని కాదు, వాళ్ళకు ఉండేటువంటి ప్రోటోకాల్, వాళ్ళకు ఉండే రక్షణ ఉంటాయి. నేను దాని గురించి పెద్ద ఎక్కువ మాట్లాడదలుచుకోవాలి, ఎందుకంటే అది ఒక సాకుగా చెప్పాడు ఆయన. అది ఒక సాకు అంతే తప్ప ఇప్పుడు మంత్రులు ఏం చెప్పినా లేకపోతే మాజీ మంత్రులు ఏం చెప్పినా కానీ అది వాస్తవం. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే 1.5 ఏళ్ల గడిచింది, 450 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆ భవనాన్ని ఏం చేస్తున్నారు? పాడుపెడుతున్నారా లేకపోతే దాన్ని వినియోగిస్తారా లేదా అనేటువంటిది మరి ఇంతవరకు అయితే నాకెక్కడ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినట్టు చెప్పారు కదా. మీకు ఏదైనా ఐడియాలు ఉంటే కూడా మాకు చెప్పండి, మా రాష్ట్ర ప్రభుత్వంతో షేర్ చేసుకోండి అన్నారు. ఎవరైనా చెప్పొచ్చు కదా, గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి కదా. అదే కదా, అంత పెద్ద ప్యాలెస్ ను మేము ఏం చేయలేకపోతున్నాం, ఏదైనా సలహా ఉంటే ప్రజలు కూడా చెప్పొచ్చు అన్నారు. మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కూడా చెప్పొచ్చు, ఇట్లా చేస్తే బాగుంటది, దీన్ని ఈ విధంగా చేద్దామని చెప్పి. మరి ఇంతవరకు అయితే ఎవరు చెప్పలేదు. ఓకే, ఇంతవరకు అయితే చెప్పలేదు. జర్నలిస్టులకి వీళ్ళందరికీ కూడా అంత తెలివితేటలు లేవు, చెప్పలేదు. ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కదా. అనేక విషయాల మీద నిర్ణయాలు ఆగమేఘాల మీద తీసుకుంటున్నప్పుడు మరి ఆ నిర్ణయం చేయలేరా? అది నా పాయింట్. ఎందుకంటే ప్రజల ధనం అది. రెండోది జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా తన కోసం నిధులు దుర్వినియోగం చేసి, పర్యావరణాన్ని దుర్వినియోగం చేసి, ఆ విధంగా నిధులు వేరే శాఖల నుంచి మళ్లించి కట్టించినప్పుడు అట్లాంటి దుర్వినియోగం చేసినటువంటి అధికారుల మీద శాఖాపరమైనటువంటి చర్యలు కూడా యాక్షన్ తీసుకోవాలా లేదా అనేటువంటి కూడా ప్రశ్న ఉంది. అవును, మరి అవేమీ చేయలేదు. అదన్నా చేయాలి. పోనీ తోచలేదు, వాళ్ళకి తోచలేదు, జనానికి తోచలేదు, ఈ దేశంలో ఉన్న వాళ్ళకి ఎవరికి తోచదు, ఏం చేస్తారు? ఇప్పుడు నా పాయింట్ అది. అట్లాగే పాడు పెట్టేస్తారా? అదేనా చెప్పండి. మాకెవరు ఏం సలహా ఇవ్వట్లేదు. మిగిలినటువంటి వాటి మీద సలహాలు ఏమన్నా వీళ్ళు పాటిస్తున్నారా? లేదు కదా. అందుకని వాళ్ళ ఎజెండా ప్రకారం వాళ్ళు చేసుకెళ్తున్నారు. దీని మీద ఎజెండా ఏమిటి? అది పాయింట్. అది ఏదో ఒకటి తేల్చాలి కదా. అంత ఖర్చు పెట్టి అంత చేసిన తర్వాత జరిగింది, అందుకు అవసరం, దానికి దారి తీసినటువంటి అధికారుల మీద యాక్షన్ లేదు, రాజకీయపరమైనటువంటి విమర్శలు చేస్తున్నారు, దానికి కూడా ఇబ్బంది లేదు, చేసుకోండి, పర్లేదు. కానీ మరి ప్రజల సొమ్ము, మనమే చెప్తున్నాం కదా, ప్రజల సొమ్ము ఏం చేస్తారు దాన్ని? పోనీ అయిన కాడికి ఏమన్నా తెగ నమ్మేస్తే ఎవరో వాళ్ళు కొనుక్కుంటారా? అమ్ముతారా? పోనీ అలాగా కొంటారా సార్? అది కొంటారా? ఏం చేసుకుంటారు? అది ఎందుకు నాకు ఇమ్మనండి. కొంటారా? 50 కోట్లకి ఓ 50 కోట్లకి నాకు ఇమ్మనండి సార్. 50 కోట్లకి ఎట్లా ఇస్తారు సార్? 450 కోట్లు ఖర్చు అయ్యింది. నేను అదే చెప్తున్నా, కొంటారా అంటే కాదు, నిర్మాణానికి అంత అయింది, ల్యాండ్ వాల్యూ ఉండదా మళ్ళీ ఇంకా? నేను అందుకేనండి నేను చెప్పేది, గవర్నమెంట్ ఒక నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోతా ఉంది? దాన్ని ఉపయోగించడానికి లేకపోతే దాని లోపల ప్రవేశించడానికి చంద్రబాబు నాయుడు గారికి లేదా పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా అహం అడ్డం వస్తుందా?
కాదు సార్, చాలా సార్లు చాలా సందర్భాల్లో చెప్పున్నారు కదా, జస్ట్ వాళ్ళు చెప్పింది నేను గుర్తు చేస్తున్నాను అంతే. కాదంటలేదు పవన్ గారు. ఏం చేయాలో చెప్పలేదని తెలియట్లేదు, అంటలేదు, ఇంత పెద్ద రిపోర్ట్ బిల్డింగ్ ని అంటలేదు. మేము దేనికి ఉపయోగించాలో తెలియట్లేదు, హోటల్కి ఇద్దామన్నా కానీ అంత ఈ 4 రూములే ఉన్నాయి, దీంట్లో ఎవరు బస చేస్తారు, ఎవరు ఉంటారు, అసలు ఈ ఒక గుదిబండలాగా అయిపోయింది అనే విధంగా మాట్లాడి మళ్ళీ చూసాం కదా. ఇప్పుడు నేను ఏదన్నా అంటే కామెంట్ చేస్తే అందరు నొచ్చుకుంటారు. 40 years ఇండస్ట్రీ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి తోచలేకపోతే నాలాంటి మీలాంటి సామాన్యులకి ఇంకా జనానికి ఎట్టదొస్తుందండి? అందుకని ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకోకుండా మళ్ళీ ఎంతకాలం ఎత్తి పెడతారు? దాన్ని అదే విధంగా పాడుపడిపోతుంది కదా. మన ఇల్లు అయినా అంతే కదా, ఎవరిల్లు అయినా అంతే. అవును, ఆల్రెడీ ప్రభుత్వ జనం కొద్ది రోజుల సంబంధి. క్రితం ఆ స్లాబ్ ఊడిపోయిన అవి కూడా వచ్చాయి కదా ఫోటోలు అవన్నీ. నేను అవన్నీ కాదంట్లా, దాన్ని ఏం